ఆపలేడు. ఇంకేంటి? దాస్ అండ్ కో టొబాకో ఫ్యాక్టరీ ఏం జరిగింది? లియో ప్రాణాలతో ఉన్నాడా లేదా, లేదా లియో ఎలా చనిపోయాడు? ఇది నేను నీకోసం దీనికోసం చెప్పట్లేదు. ఎలాగో ఇంకో 3 రోజుల్లో పోతాను. ఆ తర్వాత వాడి గురించి మాట్లాడలేను. అందుకే చెప్తున్నాను. 1999 దాస్ అండ్ కో ఆంధ్రాలోనే పెద్ద టొబాకో ఫ్యాక్టరీ. దాన్ని మొత్తంగా పరిపాలించింది యాంటోనీ దాస్. దాస్ అండ్ కోలో పొగాకు ఎక్స్పోర్టే మెయిన్ బిజినెస్ అని రంగు పూసి లోపల ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ వచ్చారు. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని దాస్ అండ్ కో బిజినెస్ పెద్దగా పెరుగుతూ వచ్చింది. తనకి సహకరించని వాళ్లని క్షమించి వదిలేసే అలవాటు లేదు యాంటోనీకి. చంపేస్తాడు జాలి దయ లేకుండా. అది పోను పోను వాళ్ళ కుటుంబ అలవాటుగా మారింది. వాడు కొత్తగా ఏది మొదలు పెట్టాలనుకున్నా ప్రాణబలి ఇచ్చే మొదలు పెడతాడు. ప్రాణబలి ఇస్తేనే వాడి సామ్రాజ్యం విస్తరిస్తుందని గట్టిగా నమ్మాడు. అది మేక దున్నపోతో మొదలై చివరికి నరబలిచ్చే స్థాయికి వెళ్ళింది. మూఢనమ్మకాల్లో కూరుకుపోయాడు. వాడి తమ్ముడు హెరల్ దాస్ ఈ లోకంలో యాంటోనీ నమ్మే ఏకైక వ్యక్తి హెరల్. కెనడాలో చదువుకోవడానికి వెళ్ళినాడు. ఎంతో మంది ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టెల్స్ తో పరిచయం ఏర్పడి దాస్ అండ్ కో బిజినెస్ అక్కడ ఎక్స్పాండ్ చేశాడు. వరల్డ్ నెంబర్ 1 డ్రగ్ కార్టెల్ దాస్ అండ్ కో అవ్వాలని వాడు సృష్టించిన మత్తు మందే దతూరా. మార్కెట్లో ఎవరు చూడని అనుభవించిన మత్తు.